హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడిగంటలు సీరియల్ గురించి చెప్పుకుందామంటే చెప్పుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అంటే మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సత్యం తన కూతురుని తీసుకువెళ్ళమని చెప్పేసి ప్రాధాయపడుతూ ఉంటాడు. అప్పుడు సంజు నాన్న బాలు చేసిన తప్పుకి మౌనికి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే అప్పుడు నీలకంఠం నీ భార్యను తీసుకుని వెళ్ళాక ప్రతిరోజు వచ్చి గొడవ పడుతూ ఉంటే అప్పుడు ఎవరు ఆపేది అని అంటాడు. దాంతో ప్రభావతి అన్నయ్య గారు, ఇది ఒక ఆడపిల్ల జీవితం, మీరు కాదని వెళ్తే దాని భవిష్యత్తు పాడవుతుందండి అని బాధపడుతుంది. అప్పుడు బాలు వాళ్ళ బామ్మ, చూడు బాబు, అన్న తొందరపడినందుకు చెల్లెలు చెంపదెబ్బ కొట్టి బుద్ధి చెప్పింది కదా, నిజానికి మా బాలు చాలా మంచివాడు, వాడు ఎందుకు అలా చేశాడో మాకు అర్థం కావడలేదు, అయినా వాడు మళ్ళీ మీ జోలికి రాకుండా మేము చూసుకుంటాం, మా పిల్లని తీసుకుని వెళ్ళండి బాబు అని దండం పెడుతుంది. అప్పుడు నీలకంఠం, అమ్మలాంటి మీరు ఇంతలా ప్రాధాయపడుతున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాం, మా కోడల్ని తీసుకుని వెళ్తాం, కానీ ఒక కండిషన్, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, కానీ మీ మనవడు బాలు మాత్రం మళ్ళీ జీవితంలో నా ఇంటి గడప తొక్కకూడదు, నా కోడల్ని కలవకూడదు, దీనికి మీరు ఒప్పుకుంటేనే మా కోడల్ని తీసుకుని వెళ్తాం అంటూ కండిషన్ పెట్టాడు. అప్పుడు ప్రభావతి ఒప్పుకుంటుంది. మళ్ళీ జీవితంలో వాడు మీ ఇంటికి రాడు అని మాటిస్తుంది. దాంతో నీలకంఠం, సరే మా కోడల్ని పంపించండి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అని చెప్తాడు. అప్పుడు ప్రభావతి, అల్లుడు గారు, మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, అన్న చేసిన తప్పుకి చెల్లెల మీద కోపం చూపించకండి బాబు అని బాధపడుతుంది. అప్పుడు సంజు, నేనేమి మీ కొడుకులా కాదు అని అంటాడు. తర్వాత నీలకంఠం, మళ్ళీ చెప్తున్నాను, ఆ మూర్ఖుడి నీడ కూడా మా ఇంటి మీద పడకూడదు అని వాడికి చెప్పండి అంటాడు. దాంతో మీనకి చాలా కోపం వస్తుంది. తప్పకుండా చెప్తాం బాబాయ్ గారు, ఆయన ఎందుకు అలా మాట్లాడారో మీకు తెలుసు, మీ అబ్బాయికి తెలుసు, ఇక్కడున్న ఎవరికి అర్థం కాకపోయినా నాకు మాత్రం బాగా తెలుసు, అయినా మా మౌనిక మీ ఇంట్లో క్షేమంగా ఉంటుందని నమ్మి పంపిస్తున్నాం అని గట్టిగానే సమాధానం చెప్తుంది. తర్వాత మౌనిక అత్తారింటికి వెళ్లే ముందు అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. అప్పుడు మీనా, నీకు ఏ కష్టం వచ్చినా మీ అన్నయ్య ఉన్నాడు, నేనే ఉన్నాను, ఏ సమస్య వచ్చినా సరే ఒక్క ఫోన్ చెయ్యి అంటూ ధైర్యం చెప్తుంది. తర్వాత మౌనిక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అత్తారింటికి అయితే సాగనంపుతారు. తర్వాత వెళ్లే ముందు సంజు వల్ల అమ్మ మీనకైతే ధైర్యం చెప్తుంది. మేము మౌనికను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు బాలు మందు తాగి ఓ చోట కూర్చుంటాడు. చెల్లెలు చెంపదెబ్బ కొట్టినందుకు, భర్త కోసం తనని ఎదిరించినందుకు నాన్న కూడా తనని ఎన్నేసి మాటలు అన్నాడు కాబట్టి ఆ మాటలని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎదురుగా సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ సాయిబాబాను చూస్తూ, ఏం చేస్తున్నావు దేవుడు, నువ్వు జరిగినవన్నీ చూసి ఉండడం మాత్రమే నీకు తెలుసా, తప్పు జరిగితే అది మాలాంటి మనిషి వల్ల కాకపోతే నువ్వు ఆపాలని నీకు తెలియదా అంటూ చాలా బాధపడుతుంటే అక్కడ పూజ చేస్తున్న ఓ పూజారి, ఏమైంది బాబు అంటే తన చెల్లెల గురించి చెప్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పూజారి, ఆయన నువ్వు ఆ పెళ్లి ఎందుకు ఆపలేకపోయావు అంటే అప్పుడు బాలు చాలా బాధపడుతూ, నా వల్ల కాలేదు అని అంటాడు. అప్పుడు పూజారి, ఎందుకు ఆపలేకపోయావో తెలుసా, పెళ్లి అనేది జరగాలనుకుంటే జరగదు, ఆపాలనుకుంటే ఆపదు, అది ఎవరిని ముడిపెట్టాలో అది కన్న వాళ్ళు కూడా నిర్ణయించలేరు, ఆయన ముహూర్తం పెట్టిన పంతులైనా, జాతకాలు చూసే సిద్ధంతైనా, కళ్యాణం జరిపించిన పురోహితుడైనా, నువ్వో నేను ఆఖరికి పెళ్లి చేసుకోవాల్సిన జంట కూడా నిర్ణయించలేదు, అది పుట్టుకతోనే ఆ భగవంతుడు నుదుటి మీద రాసి పంపిస్తాడు అని అంటాడు. దాంతో బాలు వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తూ, నా పెళ్లి కూడా అలాగే జరిగింది, ఆయన చేసుకోవాల్సిన వాడు పారిపోయాడు, తప్పించుకోవాలనుకున్న నేను చేసుకోవాల్సి వచ్చింది అంటాడు. అప్పుడు పూజారి, అదే విధి లిఖితం అని అంటాడు. దాంతో బాలు, నా చెల్లెలు ఓ రాక్షసుని పెళ్లి చేసుకుంది, వాడు నా చెల్లెలు ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది అంటూ బాధపడుతుంటే అప్పుడు పూజారి, మంచి చెడులు అనేవి పుట్టుకతో రావు, పెంపకంతో వస్తాయి, ఆయన రాక్షసుడైనా దుర్మార్గుడైనా సరే పెళ్లి అనే బంధంలో ఇరుక్కున్నాక సమాజం కోసమో కుటుంబం కోసమో చచ్చినట్టు ఏలుకోవాల్సిందే అంతే అని అంటాడు పూజారి. అప్పుడు బాలు, వాడు మారే మనిషి కాదు పూజారి గారు అని అంటే అప్పుడు పూజారేమో, మారగలిగేవాడే మనిషి, పులి మారదు, సింహం మారదు, కానీ ప్రకృతి ధర్మం ప్రకారం వేడుతూనే ఉంటాయి కదా, అలాగే ప్రకృతి మారుతుంది, ఎండాకాలం పోయిన తర్వాత వానకాలం చలికాలం అంటూ వస్తున్నాయి కదా, ప్రకృతి సృష్టించిన మానవుడు కూడా మారతాడు అని ధైర్యం చెప్తాడు. అప్పుడు బాలు, ఏ నమ్మకంతో వారిని క్షమించాలి, ఏ నమ్మకంతో నా చెల్లెలు వాడి ఇంట్లో వదిలేయాలి పూజారి గారు అని అంటే అప్పుడు పూజారి, ఏ నమ్మకంతో అయితే నీ చెల్లెలు అతన్ని పెళ్లి చేసుకుందో అదే నమ్మకం తన కాపురాన్ని నిలబెడుతుంది, నాకు అర్థం కాకపోయినా ఆ సర్వంతర్యామి అయినటువంటి ఆ బాబాకి అర్థమవుతుంది, నువ్వు కోరుకునేది మంచి అయితే దేవుడు మంచి వైపే ఉంటాడు, చెడు వైపు అస్సలు నిలబడడు, నువ్వు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకో అని చెప్పేసి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మౌనిక అత్తారింటికి వచ్చిన తర్వాత ఆ దేవుడికి దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది. తన కాపురం గురించి, తన కుటుంబం గురించి, తన అన్నయ్య గురించి ఆలోచిస్తూ మళ్ళీ నా కుటుంబం ఒకటవ్వాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది మౌనిక. సంజు మాత్రం, అన్న వదిన రూపంలో పెళ్లి అనే ఒక రూపంతో నా శత్రువులందరినీ కూడా ఒకే చోటు చేర్చావు, వారందరి మీద ఒకేసారి నేను పగ తీర్చుకోవచ్చు, ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు కావలసిన డబ్బు నీ ఉండిలో వేస్తాను అని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు. తర్వాత అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు సంజు, మౌనిక. ఆ తర్వాత మౌనిక వాళ్ళ అత్తగారు,
మీ వాళ్ళందరికీ నువ్వు దూరంగా వచ్చావు కదా, దిగులుగా ఉందా అని అంటుంటే అప్పుడు మౌనిక, వాళ్ళు లేని లోటు తీర్చడానికి మీరున్నారు కదా అత్తయ్య, మీరు నన్ను బాగా చూసుకుంటారని నాకంటే ఎక్కువగా మా అమ్మ నాన్న నమ్మారు. ఆయన నేను ఇక్కడ సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఆ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు అని చెప్తుంది. తన మాటలకి అత్తగారు చాలా సంతోషపడతారు. కానీ తన కొడుకు గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. పెళ్లిని నిర్ణయించడం ఆ దేవతల బాధ్యత అయితే మీ పెళ్లి చేయడం మా బాధ్యత. ఆ తర్వాత మీ కాపురాలు చక్కగా మలుచుకోవడం నీ బాధ్యత. ఆడదానికి ఓర్పు సహనం ఎక్కువ అంటారు. వాటి విలువ పెళ్ళయ్యాకే తెలుస్తుంది. ఆయన కష్టం సుఖం మంచి చెడు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా అర్థం చేసుకొని సర్దుకుపోతేనే ఏ కాపురమైనా పచ్చని కాపురంగా నూరేళ్లు నిలబడుతుంది అని తనకి ధైర్యం అయితే చెప్తుంది. అప్పుడు మౌనిక అన్ని కూడా సర్దుకుపోతానని చెప్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మీనా బాలును వెతుక్కుంటూ బాలు దగ్గరకైతే వస్తుంది. ఏంటండి మీరు ఇక్కడ కూర్చున్నారు, మౌనిక చేయి చేసుకున్నందుకు బాధపడుతున్నారా అని అంటుంది. అప్పుడు బాలు, లేదే, ఇంకా 4 కొట్టినా కూడా పడేవాడిని, కానీ వాడితో కలిసి ఆ నరకంలోకి వెళ్లిపోయిందే, అదే నాకు బాధగా ఉంది, గుండెల్లో మంటగా ఉంది అని చాలా బాధపడుతుంటాడు. అప్పుడు మీనా, మీ చేతుల్లో ఏం లేదని మీకు అర్థం కాలేదా అని అంటుంది. దాంతో బాలు, ఇందాక పూజారి గారు చెప్పి వెళ్లారు, నా చేతుల్లో లేనిది ఎందుకు జరగాలి, ఎప్పుడు బాలు అన్నయ్య ఏది చెప్తే అదే అని మౌనిక, ఈసారి మాత్రం నేను ఏం చెప్పినా కూడా వినలేదు, అదే నాకు బాధగా ఉంది అని అంటాడు. దాంతో మీనా, ఆయన వాడందరినీ నమ్మించాడండి, అందరితో పాటు మౌనిక కూడా మోసపోయింది, ఆయన మీరు ఇలా తొందరపడతారని చెప్పేసి మౌనిక చెంపదెబ్బ కొట్టి ఆపేయింది, వాడికి ఏదైనా జరగడం జరిగితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని అలా చేసిందండి, అంతే తప్ప మీరు తప్పు చేశారని కాదండి అని అంటుంది. దాంతో బాలు, నాకు అర్థమైంది, కానీ ఆ దేవుడికి ఎందుకు అర్థం కాలేదు అని చెప్పేసి చాలా బాధపడతాడు. తర్వాత ఇంటికి వెళ్లే ముందు ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ నా చెల్లెలి జీవితాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే అని దండం పెట్టుకొని అక్కడి నుండి ఇంటికైతే వెళ్లిపోతారు. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.